సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మీకు అర్థమవుతుందా? అసలు ప్రజలకు ఉచిత పథకాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, సంక్షేమ పథకాలు చేస్తాం, ఆ కార్యక్రమాలు చేస్తామని మీరు చెప్తున్నారు. కానీ నిజానికి అవి ఏమీ అవసరం లేదు సార్. నిజంగా ప్రజాస్వామ్యం ప్రకారం రాజ్యాంగబద్ధంగా సామాన్యుడికి ఏమైతే హక్కులు ఉన్నాయో 6 హక్కులు ఉన్నాయి. ఈ 6 హక్కుల్లో ముఖ్యమైనది సమానత్వపు హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, విద్యా హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు. ఇలాంటి వాటిల్ని మాత్రం అమలుపరచండి సార్. నిజంగా రేపు 10 ఏళ్ల తర్వాత మీరు ఉంటారో, ఇంకొక 20 ఏళ్ల తర్వాత ప్రాణాలతో ఉంటారో చనిపోతారో తెలియదు, కానీ చరిత్రలో నిలబడిపోతారు. పవన్ కళ్యాణ్ గారి ఆవేశముతో అసలు రాష్ట్రంలో ఒక పెను మార్పు చోటు చేసుకునింది. ఇటువంటి ఆవేశము, ఇటువంటి నిజాయితీ ప్రజలకు అవసరము అని చెప్పి సామాన్యుడు, బడుగు, బలహీన వర్గాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు ఒక ఉప్పెనలాగా కూటమిని గెలిపించుకుంటే ఇప్పటికీ కూడా మాకు రాక్షస రాజ్యమే నడుస్తూ ఉంది. రాక్షస రాజ్యం అంటే సీఎం చేస్తున్నాడు, సీఎం తర్వాత మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చేస్తున్నాడు కాదు సార్. వాళ్ళ చాటున వాళ్ళ పేరు చెప్పుకొని కార్యకర్తల దగ్గర నుంచి ఇన్ఛార్జీల కాడి నుంచి ఎన్ని అకృత్యాలు, అమానుషాలు జరుగుతున్నాయి అంటే మీకు తెలియటంలే. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. నిజాయితీగా 5 ఏళ్ళు ఉద్యోగం చేసినటువంటి ఒక విఆర్ఓ స్థాయి నుంచి ఆర్ఐ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ, తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, ఆ ప్లేస్లో ఎవరైనా సరే మేము లంచం తీసుకోలేదు, మా జీతంతోనే మా కుటుంబాలు బతుకుతున్నాయి అని ఒక్కడు గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పండి సార్. రాష్ట్రంలో ఒక్కడున్నా కూడా రెవెన్యూ వ్యవస్థ బాగుపడినట్టే. వాళ్ళనే వెతుక్కోమని చెప్పండి. నిజాయితీపరుడు ఎవరు ఉన్నాడని చెప్పి ఎవరు ఉండరు సార్. పొల్యూటెడ్. విఆర్ఓ చేసే అవినీతి ఎంఆర్ఓకి అవసరం, ఎంఆర్ఓ చేసే అవినీతి డిప్యూటీ తహసీల్దార్కు, తహసీల్దార్ది నుంచి ఆర్డీఓకు, ఆ తర్వాత ఇంకా కలెక్టర్లకు ఏమైనా అవినీతి వెళ్తుందో లేదో తెలియదు. కానీ లేకపోతే పీసీఆర్ఎస్లో కొన్ని వేల కొలది, లక్షల కొలది వెల్లువెత్తినట్టు సమస్యలు వస్తుంటే ఒక్క సమస్య కన్నా సరైనటువంటి పరిష్కారం దొరుకుతుందా? కోర్టుకు పో అంటారు. ఏమన్నా చేస్తే కోర్టు నుండేది పనికిమాలిన పనులు చేసిన వ్యక్తులను 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాయిదాలు లేకపోతే ఇంకోటి పద్ధతిలో వదిలేయడానికే. అసలు ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో దేనికి సార్ ఆ వ్యవస్థ ఉండేది? వాళ్ళు ఉంటే ఈ లంచాలు ఏమైనా జరుగుతున్నాయా? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఎంత అన్యాయంగా అక్రమంగా జరుగుతుందంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, పురోగతి కానీ లంచాల మీద ఆధారపడింది. అది కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంది. దయచేసి తెహల్కా న్యూస్ను ప్రతి ఒక్క సామాన్యుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ తరపున చాలా సమస్యల గురించి నేను ప్రభుత్వానికి తెలియపరచాలనుకుంటున్నాను. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. జై హింద్.